ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ 1లో విలన్ పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఫహాద్ కనిపించింది తక్కువే అయినా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2 చిత్రంలో ఫహాద్ రోల్ ప్రధానంగా ఉండబోతోంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఫహాద్ చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. అతడిపై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సుమోటోగా కేసు కూడా నమోదైంది. అసలు విషయానికి వస్తే ఫహాద్ ఇటీవలే ఆవేశం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవైపు హీరోగా, విలన్గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఫహాద్ ఇప్పుడు నిర్మాతగానూ మారాడు. ప్రస్తుతం పింకేలి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎర్నాకుళం ప్రభుత్వ హాస్పిటల్లో చిత్రీకరించారు. ఒకరోజు రాత్రంతా షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఎమర్జెన్సీ రూమ్లోనూ షూటింగ్ చేయడంతో పాటు లోపలికి ఎవరిని అనుమతించలేదు. దీంతో అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా పర్మిషన్ ఇచ్చారని ఎర్నాకుళం జిల్లా వైద్యాధికారి సీరియస్ అయ్యారు. ఈ విషయంపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు రోగులకు చికిత్స జరుగుతుండగా మరోవైపు షూటింగ్ జరిగిందని, దీంతో రోగులు, వారితో పాటు ఉన్న కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ఎమర్జెన్సీ చికిత్స అవసరం ఉన్నప్పటికీ పలువురు రోగులను ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా చిత్ర యూనిట్ అడ్డుకున్నారని, హాస్పిటల్లో రాత్రంతా నానా హంగామా చేశారని అక్కడున్న రోగులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించింది నిర్మాతల సంఘం. హాస్పిటల్లో షూటింగ్ కోసం 10,000 చెల్లించామని తెలిపింది. ఈ ఘటనపై కేరళ మానవ హక్కుల సంఘం ఫహద్ ఫాజిల్పై కేసు పెట్టినట్లు తెలుస్తోంది.